హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో ఈజీగా క్యారమెల్ పుడ్డింగ్ ప్రిపేర్ చేసుకుందాము. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోని. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక బ్రిటానియా బ్రెడ్ తీసుకున్నాను. ఒక 5 స్లైసెస్ తీసుకున్నాను. స్లైసెస్ తీసుకొని ఇట్లా ఎడ్జెస్లో ఉన్న బ్లాక్ కలర్ దంతా కట్ చేసుకుందాము. ఇలా మొత్తాన్ని 4 సైడ్స్ తిప్పుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలాగే మీరు కూడా కట్ చేసుకోండి. మళ్ళీ ఇలా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీటిని ఒక్కొక్క స్లైస్ని 4 పీసెస్గా మళ్ళీ కట్ చేసుకోవాలి. మొత్తాన్ని ఈ విధంగా 4 పార్ట్స్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకున్న 2 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నెక్స్ట్ 1 కప్ ఆఫ్ షుగర్, నెక్స్ట్ 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని లాస్ట్లో ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని సాఫ్ట్గా వచ్చే వరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఎలా వాటర్ యాడ్ చేయకూడదు, లేకపోతే కొంచెమైనా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇలా షుగర్ అనేది యాడ్ చేసుకున్నాక కలుపుకుంటూ ఉండాలి. కరిగి కొంచెం సాఫ్ట్గా, ఎలా అంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం అలానే గట్టిగా ఉండకూడదు, అలానే స్మూత్గా ఉండకూడదు. మీడియంలో వచ్చేస్తే కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్ ఉండకూడదు. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి చక్కెర అనేది కరుగుతూ వస్తుంది. అలానే గట్టి పాకం అవ్వకూడదు. కొంచెం పలచగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది మారుతూ ఉంటుంది, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా వచ్చేయాలి. ఎక్కువ ముదురు పాకంలా పెట్టేసుకోకూడదు, ఇట్లా సాఫ్ట్గా వస్తే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక రౌండ్ షేప్ బౌల్ తీసుకున్నాను. ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నాం చక్కెర ఉంది కదా, పాకం అనేది యాడ్ చేసుకుంటున్నాను. మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ బౌల్లో కింద అనేది మనకి చక్కెర పాకంలా మొత్తాన్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మనం, ఆ టెక్స్చర్ని ఇట్లా జల్లెడ పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఏమన్నా ఉంటే పైనే ఉండిపోతాయి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక బౌల్ని కదిలించండి, ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి. మొత్తం పెట్టేసుకున్నాక ఇలా బాక్స్ని కదిలించి ఎయిర్ గ్యాప్స్ ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇందులో స్టాండ్ పెట్టుకున్నాను, ట్రిపాడ్ స్టాండ్. అది పెట్టుకొని దాని మీద ఈ మనం ముందుగా ఫిల్ చేసుకున్న బౌల్ని అక్కడ ప్లేస్ చేసుకుందాము. స్టడీగా ప్లేస్ చేసుకోవాలి. కున్నాక మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి అట్లా ఒక 1/2 అవర్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కుక్ అయిపోతుంది క్యారమెల్ పుడ్డింగ్ అనేది. ఒక 1/2 అవర్ అనేది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేస్తాను నేను. మూత పెట్టేసాక ఇట్లా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి 30 మినిట్స్ అయ్యాక ఇలా చాక్తో చెక్ చేసుకుందాము ఎలాంటి
ఏం అతుక్కోకుండా ఉంటే మనకి అయిపోయినట్టే నైఫ్కి. ఇంకా ఇట్లా ప్లేట్లోకి తీసేసుకొని ఆ బౌల్ని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి పుడ్డింగ్ అనేది ఈ టైప్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చింది. ఎలా వస్తుందో రాదో అనుకుంటా ఉన్నాము. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసాం కదా, వస్తుందో రాదో అని టెన్షన్ పడ్డాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.